హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జోహాన్సీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది డైలీ రొటీన్ వ్లాగ్ అండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుంది ఏంటో నేను వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. అండ్ లెట్స్ స్టార్ట్ టు వ్లాగ్. మా బుడ్డమ్మకి దోశ వేస్తున్నానండి. పుద్దుండి దోచండి. నిన్న వేస్తే అసలు దోశలు రాలేదండి, ఎందుకో ఏమో అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు మా పాపని ఎత్తుకుని దోశ వేస్తానండి నేను, అందుకే నేను ఇంత షివరింగ్ అవుతుంది మొబైల్. మా పాప ఉన్న చోట ఉండట్లేదు. సో పిల్లలకి పల్లీ చట్నీ చేసేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు పల్లీ చట్నీ చేస్తే చాలా బాగా తింటారు అనమాట. సో అందుకని మా బాబు అయితే చట్నీ లేకుండా అస్సలు తినడండి, అందుకని చెప్పేసి వాడి కోసం పల్లీ చట్నీ చేస్తున్నాను. అండ్ ఒక 3 పచ్చిమిర్చి మాత్రం వేస్తానండి. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అవి వేసేసి కొంచెం మంచిగా చట్నీ చేసేస్తానండి. చట్నీ అయిపోగానే దోశలు వేసేసి మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ రెడీ. అమ్ములు మంచి తింటున్నావా అమ్మ? చట్నీతో ఆమె తింటున్నావా? చింతలి చట్నీతో ఆమె తింటున్నావా? నీకు ఇస్తామా అమ్మ? చూసారు కదండి మా బుడ్డమ్మ ఎంత చక్కగా టిఫిన్ చేస్తుందో. దోశ చట్నీ ఉంటే చాలా. టిఫిన్ సెక్షన్ అదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఫ్రెష్ చేసేసానండి. మంచిగా స్నానం చేపించేసి వాళ్ళకి చక్కగా తల దువ్వేసి ఇద్దరిని చక్కగా రెడీ చేపించేసానండి. రెడీ చేసి అలా కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నాను. ఇంకా నేను మొన్న చెప్పాను కదండి విశాఖ మార్ట్లో మేము ఏం తీసుకున్నామో అది వీడియో తీసి చూపిస్తానని. బట్ నాకు కెమెరా స్టాండ్ నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయానండి, అందుకని నేను ఆ వీడియో తీయట్లేదు. అండ్ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను, అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసి చూపిస్తాను, ఓకేనా? అండ్ నేను ఆఫ్టర్నూన్ 11:30 అలా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకున్నానండి. అది అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు ఫుల్ ఫైటింగ్ అనమాట. దేనికోసమో మీరు చూస్తూ ఉండండి, ఫుల్ ఫైటింగ్ అనమాట. ఇద్దరు కొట్టుకుంటున్నారండి. అసలు ఈ పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. మీరు పిల్లలు పెంచిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా మేనేజ్ చేయాలి, ఇద్దరిని ఎలా బ్యాలెన్స్డ్గా వాళ్ళని చేయాలని చెప్పేసి నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, నాకు యూస్ఫుల్ అవుతుంది. ఒక్కరు మించిన వాళ్ళు ఒకళ్ళండి. పాప అస్సలు తగ్గదు, బాబు అంతకన్నా తగ్గడు. బాబు ఏమన్నా పాప వెళ్ళిపోయి ఎగిరి తనేస్తుంది అనమాట, అంత ఇది ఉంటుంది మా పాప. సో వాళ్ళిద్దరు వద్దు అని చెప్పడానికి నేను అలసిపోతున్నాను. తర్వాత ఆ ఫైటింగ్ అంతా దేనికోసం అంటే రిమోట్ కోసం అనమాట. ఆ రిమోట్ కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇప్పటి నుంచి వీళ్ళు ఇలా ఉన్నారండి, నాకైతే చాలా భయం వేస్తుంది. కొంచెం టిప్స్ చెప్పండి, ఎలా మేనేజ్ చేయాలో బ్యాలెన్స్డ్గా అని చెప్పేసి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ అండి, ఓకేనా? అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిమోట్ కోసం కొట్టుకున్నారు కదా, నేను ఇంకా చూసి ఇద్దరి దగ్గర రిమోట్ తీసేసుకుని టీవీ ఆఫ్ చేసేసానండి. ఆ కోపం మీద మా అబ్బాయి చూడండి ఎలా చేస్తున్నాడో. ఇంకా అది కాదు అని చెప్పేసి ఇద్దరిని కొంచెం గద్దించి గట్టిగా అరిచి, రండి అసలు మీరు ఏబీసీలు నేర్చుకోవాలి, 1 2 నేర్చుకోవాలి అని చెప్పేసి పిలిచాను అనమాట మా బాబుని పిలిచిన తర్వాత కొంచెంసేపు అని అన్నాడు. తర్వాత మా బుడ్డమ్మ చిట్టి చిలుకమ్మ అంటే అమ్మకు తిందా అంటది అనమాట. సో అది స్టార్ట్ చేసింది, ఇంకా చూస్తూ ఉండండి, ఓకేనా? చెప్పు.
మా బుడ్డమ్మ కూడా 1 అంటే 2 అని చెప్తా ఉందండి. కాకపోతే నేను అది వాయిస్ క్లిప్ పెట్టలేదు. ఇంకా డిన్నర్ కోసం నేను రైస్ పెట్టాను. ఆఫ్టర్నూన్ కూడా మేము దోశలే తిన్నాము. అందుకని ఆఫ్టర్నూన్ ఏం చేసుకున్నామో లంచ్ రెసిపీ నేను ఏం చూపించలేదు. ఈ రైస్లో ఏంటంటే తాలింపు రైస్ చేసేసుకుందాము, మసాలా రైస్ లాగా అని చెప్పేసి నేను రైస్ ఒకటే పెట్టానండి. ఆ లోపు మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఈ తాలింపు రైస్ ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది, పిల్లలు కూడా కొంచెం మంచిగా ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఆ రైస్ నేను ప్రిఫర్ చేశాను అనమాట. సో ఇంకా ఆ రైస్ కోసం ఆనియన్స్, మసాలా దినుసులు అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. చాలా బాగా కుదిరిందండి. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. చాలా బాగుందనమాట. ఓకేనా, చూసేయండి. అండ్ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్, టేస్టీ. ఓ చికెన్ ఫ్రై మా డిన్నర్ ఇదండి. తాలింపు రైస్ అండ్ చికెన్ ఫ్రై అనమాట. సో మేద్దాం, ఆకలేసేస్తుంది. అసలే మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఓకేనా, నువ్వు ఇటు కూర్చో బంగారు, నువ్వు ఇక్కడ కూర్చో. మా పాప కూడా రెడీగా ఉందండి. మా పాపకి చిక్కీ అంటే చాలా ఇష్టం. తింటావమ్మా? చిక్కీ తీసుకుంటావా? ఏంటిది, ఫోన్ కావాలా? ఒక్కంది అంత. ఆమె తింటావా? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. అన్నిటికీ చెయ్యి, అన్నిటికీ ఇలా ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఆమేన్. చూసారు కదండి, ప్రార్థన చేసింది. మళ్ళీ చెయ్యమ్మా, మంచిగా చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యమ్మా. ఆమేన్. మా క్యూట్ బేబీ గర్ల్ అండి, మా బంగారు తల్లి. ఆమె తినేద్దామా? లెట్స్ స్టార్టెడ్. ఇక్కడతో ఈ లాగ్ ఎండ్ అయిపోతుందండి. ఈ లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్, లాగ్స్ మీకు వస్తాయి. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా లాగ్స్ మీ దాకా వస్తాయి. అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా పాప ఛానల్. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్గా ఉండడం కోసమే నేను ఈ లాగ్ అంతా చేస్తున్నాను. చాలా 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 కష్టపడి చేశానండి ఈ లాగ్, ఫస్ట్ టైము. అండ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ అలా ఏమైనా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.